అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా వారసురాలు క్లింకార తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన కొనితెల ఒక బాబుకి ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని, తమ కుటుంబం ఇప్పుడు మరింత పరిపూర్ణమైందని చిరంజీవి తన సంతోషాన్ని పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో కవల పిల్లలు, ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తమ ఇంట్లో కవలలు జన్మించడం పట్ల కొనితెల, కామినేని కుటుంబ సభ్యులందరూ అత్యంత సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. భగవంతుడి దయ, హనుమాన్ కృప వల్లే తమకు ఈ ఆనందం దక్కిందని, ఎప్పటి నుంచో తమ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్న అభిమానులందరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు ఈ వార్తను ఒక పండగలా జరుపుకుంటున్నారని, వారి ఆనందానికి అవధులు లేవని అపోలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో మెగా అభిమానుల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే క్లింకార రాకతో వెలిగిపోయిన మెగా సామ్రాజ్యం ఇప్పుడు ఈ ట్విన్ సెలబ్రేషన్స్తో మరింత సందడిగా మారింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి నారి నారి నడమ మురారితో ప్రేక్షకులను అలరించి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాబోయే బైకర్ సినిమా కోసం 18 ఏళ్ల యువకుడిగా కనిపించాల్సి రావడంతో 2 ఏళ్లలో 22 కిలోల బరువు తగ్గానని తెలిపారు. కేబీఆర్ పార్క్లో రన్నింగ్, జిమ్, కఠిన ఆహార నియమాలతో ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సంక్రాంతి తనకు బాగా కలిసి వస్తుందని, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, నారి నారి నడమ మురారితో పొంగల్ హ్యాట్రిక్ సాధించిన ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంక్రాంతికి శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా రానున్నట్లు వెల్లడించారు. నారి నారి నడమ మురారి టైటిల్ను బాలకృష్ణ అనుమతితోనే వాడుకున్నామని, ఆయన ఆశీర్వాదం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. చిరంజీవే తనకు ప్రేరణ అని, స్వయం కృషి సినిమా తనను నటన వైపు నడిపించిందని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరగడం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లోనే ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జుహూ పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దిశగా వెళ్లారు అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ లోకానికి పరిచయమైన శృతి హాసన్ మొదటి నుంచి గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నటిగా ఇలా తనలోని మల్టీ టాలెంటెడ్ పర్సన్ని అప్పుడప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వచ్చారు. అయితే తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు విభిన్న వర్గాల్లో నడవడం ఇష్టం. ఒకే గుర్తింపుల్లో నన్ను నేను బంధించాలి అనుకోవట్లేదు. నాకు సంగీతం, నటన, రచన అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ అన్నిటికన్నా ముందు నటిగా ఉండటానికే ఇష్టపడతాను. నాకు అదే ఆనందాన్ని ఇస్తుంది అని శృతి తెలిపింది. నాకు నచ్చే పాత్రల విషయానికి వస్తే నేను శారీరక శ్రమతో కూడిన పాత్రలు చేయాలనే కోరిక నాకుంది. అలాగే బోల్డ్ పాత్రలను చేసేటప్పుడు కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సినిమా నా వృత్తి జీవితంలో ఒక భాగం, కానీ సంగీతం నా వ్యక్తిగత విషయం. సినిమా నాకు ప్రజలతో ఎలా ఉండాలో నేర్పించింది. ఆ పాఠాలే ఒక సంగీతకారిణిగా, మనిషిగా నన్ను ముందుకు నడిపిస్తున్నాయని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన తమిళ చిత్రం పరాశక్తి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 7 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన పరాశక్తి ఒక పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. 1964లో తమిళనాడులో హిందీని జాతీయ భాషగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యార్థులు,
గ్రామస్తులు పోలీసులతో ఘర్షణ పడిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతోంది. ఇందులో పలు వివాదాస్పద సంభాషణలు ఉండటంతో సెన్సార్ బోర్డు 20కి పైగా కట్స్ సూచించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. బాలీవుడ్ బిగ్ బాస్ అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా రాణి ముఖర్జీని నటనకు దేవత అని కొనియాడుతూ మర్దాని 3 చిత్రానికి తన మద్దతు ప్రకటించారు. రాణి అత్యంత శక్తివంతమైన అవతారంలో నటించిన ఈ సినిమాను తాను చూశానని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లతో రాణి ముఖర్జీ కెరీర్లోనే బిగ్గెస్ట్ సోలో ఓపెనర్గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అద్భుతమైన రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఫాహద్ ఫాసిల్ తన ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ను ఆదివారం గ్రాండ్గా ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్లో వేసిన సెట్కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. వర్స్టైల్ యాక్టర్ ఫాహద్ ఫాసిల్ తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అభిమానుల సందోహం మధ్య ఆయన తన షూటింగ్ను ప్రారంభించారు. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫాహద్ ఫాసిల్ తన అభిమానుల్ని పలకరించారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహాన్ని గుర్తించి అక్కడికి వచ్చిన వారిని హృదయపూర్వకంగా పలకరించారు. వచ్చిన అభిమానులు ఫాహద్ ఫాసిల్ని చూసి ఆనందపడటం, ఫ్యాన్స్ను చూసి ఫాహద్ ఫాసిల్ సంతోషించడంతో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. సెట్లో సినిమా మొదటి రోజు ఓ పండగ వైబ్ కనిపించినట్టయింది. ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్ఫ్లిక్స్ డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్లు రూపొందిస్తూ మరోవైపు భారీ కథలు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏకెన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హైకు సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ హైకు సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈ తమిళ చిత్రం హైకు షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. పేరెన్బూ, తరమని వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫంకీ. దర్శకుడు కేవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్కి ఇంకా 2 వారాలు కూడా లేదు. కానీ ఇంకా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేదు. ఆదివారం కూడా ప్రసాద్ ల్యాబ్లో విశ్వక్ సేన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. సోమవారంలోపు డబ్బింగ్ ఫినిష్ చేయాలని టీం కసరత్తులు చేస్తుంది. విశ్వక్ సేన్ ఒక్కడిదే డబ్బింగ్ బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాది లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. కయాది లోహర్, విశ్వక్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందిట. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ పేలాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి రచన, దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం దేవగుడి. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించారు. దేవగుడి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయికి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు. నిజంగా నా ఫస్ట్ మూవీయే ఇంత సూపర్ హిట్ చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటానండి. మా మూవీని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ పేరు పేరు నా తెలుగు ప్రేక్షకులందరికీ, మా అక్కలకి, చెల్లెలకి, నా బంధువులకి, వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకి, తెలుగు మీడియాకి, అలాగే మిగతా భాషల మీడియాలన్నింటికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే దేవగుడి సినిమాకి మీరు ఇచ్చిన సపోర్టు మామూలు సపోర్ట్ కాదు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవగుడి తెలుగు మూవీని ఇంత ఘన విజయం అందించిన మీ అందరికీ, ప్రతి ఊరి ప్రేక్షక మహాశయులకి పేరు పేరున మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు తోషి నరసింహ అలహరి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవగుడి సినిమా సూపర్ హిట్ అయినందుకు. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు, ఎస్పెషలీ ఇన్ రాయలసీమ,
ముఖ్యంగా కడప కావచ్చు, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందల, మదనపల్లి, తిరుపతి. కారణం మా హీరోయిన్ తిరుపతికి మాట ఇచ్చి వెళ్ళింది. సో అలాగే హైదరాబాద్ దేవి థియేటర్ చాలా అద్భుతంగా, మామూలుగా లేదు ఆ కలెక్షన్స్. దానికి మా ఆనందానికి ఇంక అవధులు లేవు. ఎందుకంటే దాదాపుగా పండగకు వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి. ఈ విషయం హిట్ అయ్యి థియేటర్లు క్రైసిస్ ఉన్నప్పటికీ మాకు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, జగదీష్ గారు, సురేష్ బాబు గారు, శ్రీనివాస్, వీళ్ళందరి కృషితోటి మా మూవీని వేస్తే వెళ్ళొచ్చు అన్న చిన్న హోప్తో మూవీ చూసి వాళ్ళ నమ్మకం కలిగి మాకు ఊహకు మించిన థియేటర్లు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు ఇంత అప్రిషియేషన్ రావడానికి ఒక కారణం అదే. ఇది ముఖ్యంగా మేము బీసీ సెంటర్స్ వరకు అనుకున్నాం. బీసీ సెంటర్స్కి వచ్చిన ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో సహా వచ్చి చూడవలసిన సినిమా అని చెప్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది మాకు. అలాగే ముఖ్యంగా ఈ క్రమంలో ఈ థియేటర్స్ దగ్గర మేము ఫస్ట్ డే కొద్దిగా ఎంకరేజింగ్ చేయడానికి కొన్ని ఆఫర్స్ ఇచ్చాం. అంటే బై 1 get 1 అని. ఆ థియేటర్ కెపాసిటీ సపోజ్ 200 ఉంటే వాళ్ళు ఏం చేశారు, 150 అట్లా టికెట్స్ తీస్తే ఉన్న కెపాసిటీ 200 అయినప్పుడు అక్కడ గొడవలు కూడా జరిగాయి. కొన్ని అయితే కేసుల దాకా కూడా వెళ్ళాయి. ఇట్లా ఉంటుంది అనమాట. ఎనీవే, ఈ చిన్న సినిమా అనుకోకుండా ఈ మా ప్రేక్షక మహాశైలు చాలా అద్భుతంగా మమ్మల్ని ఆదరించడం, ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని అందరిని అందించడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఊహించిందే. నేను ఆ రోజు మన జర్నలిస్ట్ మిత్రులందరూ వచ్చి అతిథులుగా మా యొక్క ట్రైలర్ని ఎంటైర్ ప్రపంచానికి దీన్ని పరిచయం చేయడం చాలా ఆనందం. అంత రీచ్ వెళ్ళడానికి ముందుగా ఈ సందర్భంగా నేను వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారు, ప్రింట్ మీడియా, అన్ని టోటల్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మాకు ఒక అద్భుతమైనటువంటి మైలేజ్ ఇచ్చారు. ఇది ఎన్నటికి మరవలేము. ఈ క్రమంలో నేను సాటర్డే కానీ సండే కానీ వస్తుంది అనుకున్నాను పైరసీ. అందుకు మండే ఫ్రీ టికెట్లు ఇస్తానని చెప్పాను. ఇది ఫ్రైడే రోజే సాయంత్రానికల్లా పెట్టేశారు. అవుట్ ఆఫ్ 9 మూవీస్లో మా ఒక్క మూవీనే పెట్టారు. దీనికి ఓ పక్క ఆనందపడాలో ఓ పక్క ఏడవాలో అర్థం కాలేదు. ఎనీవే, ఫైనల్గా ఆనందాన్నే పడుతున్నాం. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏమంటే మా రఘు కుంచి గారు ఏమంటే యూఎస్ నుంచి కూడా కాల్ వచ్చింది, అద్భుతం అంటగా సినిమా అన్నారు. సార్ నేను ఎంతమంది సార్ 20 మంది వరకు చెప్పారు. సార్కి మంచి కాంటాక్ట్స్ ఉండడం. మాకు ఒక్కరు కాల్ చేశారు. నేను షాక్ అయ్యాను. నేను ఎవరు కంటెంట్ ఇవ్వలేదు అని. ఈ థియేటర్ రిలీజ్ ఇవ్వలేదే అంటే అది ఆల్రెడీ అందరి ఇళ్లలో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తున్నారంట. సరే, ఎనీవే మేము అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగానే మా కంటెంట్ అక్కడికి వెళ్ళింది. అలాగే మా హీరోకి ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ ఫాదర్ నుంచి, దుబాయ్లో చూశారంట అని. సార్ మనం దుబాయ్కి ఏమైనా ఇచ్చామా, ఎవరు అడిగారు కదా అంటే నేను ఇవ్వలేదు, పైరసీ అవుతుందని, ఒరిజినల్ ప్రింట్ వెళ్ళిపోతుంది మన సినిమా ఇచ్చామంటే. ఇంకేం చేద్దాం, ఒక ఆనందం, ఒక ఏడుపు. అయినా మించిపోయింది లేదు. నా మాట ఎలాగే ఉంటుంది. మండే నుంచి ఐఎమ్ రెడీ. మీకు ఫోన్ కాల్ చేసిన వాళ్ళకందరికీ కూడా థియేటర్స్ నేను పంపిస్తాను, నా బాధ్యత అది. ఎందుకంటే మాట ఇచ్చాను. అద్భుతంగా 7.1 మిక్సింగ్లో బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎంజాయ్ చేయండి. ఆ 1 నుంచి 2 ఇంచ్ ఫోన్లలో చూస్తే ఏముండదండి. దయచేసి మా మీద ప్రేమతో థియేటర్కి వెళ్ళండి. మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంటైర్ టీం ఉంది. ఫోన్ కాల్ రాగానే మీకు టికెట్ ఇవ్వబడుతుంది. మేము మాట మీదనే ఉన్నాం. నాకు అదే ఆల్మోస్ట్ ఒక 25 రివ్యూస్ పైనే నేను అన్ని స్క్రీన్ షాట్స్ తీసిపెట్టి షేర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అంటే కథ అనేది మొదలయ్యేది వీరారెడ్డి నుంచే మొదలవుతుంది. అంటే మొదటి పేరు నాదే ఉంది ప్రతి రివ్యూలో కూడా. వీరారెడ్డికి సో వీరారెడ్డికి సో వీరారెడ్డి ఇలా చేశాడు, వీరారెడ్డి అలా చేశాడు. ఇదంతా వీరారెడ్డి ప్రతి పేజ్లో ప్రతి పారాగ్రాఫ్లో మొదటి పేరు ఉంటుంది అనమాట. అందులో బ్రాకెట్లో రఘు కుంచే. సో ఇది మామూలు మైలేజ్ కాదు, నాకు తెలిసింది. వీరారెడ్డి అయిపోయింది అన్న. మామూలుగా లేదన్న, అసలు జాతర సీన్ అదిరిపోయిందన్న. దుమ్ములో అసలు అద్ర కొట్టిరన్న. అదన్న ఇదన్న, దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్. అండ్ బయటికి వస్తుంటే సార్ లిటరల్లీ ప్రతి ఒళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ తర్వాత దే ఆర్ గెట్టింగ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. మా అక్క బయటికి వచ్చింది, ఎలా ఉంది మూవీ అంటే తన కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయింది. అరే నేను ఏడ్చాను రా అన్నది. అలా ప్రతి ఒక్కళ్ళు బయటికి వస్తుంటే ఒక అంటే గుండెకి టచ్ అయ్యేది ఉంది కదా, ఆ టచ్ అవుతూ బయటికి వస్తున్నారు ప్రతి ఒళ్ళు. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ అవర్ మూవీ సార్.
నేను చేశాను, నేను 12 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాను, ఇదంతా ఉంది. ఆ స్ట్రగుల్ పడ్డది ఏంటంటే ఆ థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్‌కి మేము ఇయ్యాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్, మేము ఇయ్యాల్సిన ఆహ్, ద వాళ్ళకి ఏంటి సార్, ఇప్పుడు ఒకటి ₹100 టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే దే వాంట్ ద ఎంటర్‌టైన్‌మెంట్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను దుమ్ములో పడ్డా, ధూళిలో పడ్డా, చెయ్యి తిరగొట్టుకున్న, కాలు కొట్టుకున్న, ఐ వాంట్ దేర్ లవ్. అందుకే ఇదంతా చేశాం సార్. అండ్ అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు రియల్లీ డ్రీమ్ కమ్ ట్రూ సార్ ఇది నాకు. అంటే తెలుగు ప్రేక్షకులు ఒకటి ప్రేమిస్తే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారనేది 'దేవుగడే' అనే సినిమాతో నాకు అర్థమైంది. నవీన్ చంద్ర, దివ్యా పిల్లై ప్రధాన పాత్రలో కరుణకుమార్ రచన దర్శకత్వం వహించిన సైకలాజికల్ హర్రర్ మూవీ హనీ. ఓవిఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకలాజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హర్రర్ అంశాలతో రూపొందిన హనీ ఫిబ్రవరి 6న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. హనీ అనే సినిమా కరుణకుమార్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నాకు సార్తో వర్క్ చేయాలని, పలాసాకి నేను సార్ని కలిశాను. అప్పుడే నాకు వర్క్ చేయాలని ఉండింది, అప్పుడు కుదరలేదు. దాని తర్వాత కుదిరినప్పుడు ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను పరిగెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. కథ వినిన తర్వాత ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నాకు ఒక రోల్ ఉంది, ఆపర్చునిటీ ఉందనగానే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత రవి గారు, మా ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని నాకు ఈ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కరుణకుమార్ గారు. అండ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత నవీన్ గారు, దివ్యా పిల్లై, రాజా రవీంద్ర గారు, ఈ యాక్టర్స్ మధ్యలో ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ మధ్యలో నన్ను పెట్టి నాతో కూడా పర్ఫార్మెన్స్ అలాగే చేయించారు. ఐ హోప్ దిస్ మూవీ ఓపెన్స్ అ లాట్ ఆఫ్ నెగటివ్ రోల్స్ ఫర్ మీ. ఈ సినిమాని అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక మ్యూజిక్ వర్క్ కానీ అండ్ కెమెరా వర్క్ ఈజ్ ఎక్సలెంట్ సార్. మ్యూజిక్ వర్క్ ఈజ్ అమేజింగ్. అది ట్రైలర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫుల్ సినిమా చూశానండి. చాలా మనందరం కలిసే కదా సార్ చూసాము, గుర్తులేదండి? సినిమా చూసామండి. చాలా డిస్టర్బింగ్ కాన్సెప్ట్. మీరందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ డార్క్, అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండ్ కరుణకుమార్ గారు ఇలాంటి ఒక డీప్ సబ్జెక్ట్స్కి ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. అండ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 6కి మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, కరుణకుమార్ గారు. థ్యాంక్ యూ. అండ్ నవీన్ ఆల్సో. నవీన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మై వెరీ గుడ్ ఫ్రెండ్. అంతే, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు చెప్పేశారు, రాజా రవీంద్ర గారు చెప్పేశారు. నేను దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, అన్ని రకాల రోల్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. కానీ ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూ నీడ్ టు రీరైట్, యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్ల గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకి ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్, నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీకు క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఈ ఉంగరం వేసుకుంటే, అది ఏదో ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదేదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు. అది ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తున్నా, అవి ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే.
బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అండ్ అవేవి తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. సో ఒక యాక్టర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా. ఎస్, లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. బికాస్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్స్. నచ్చితేనే ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు. ద మూమెంట్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇన్ ఓటీటీ, ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. దానివల్ల ఆనందపడాలా లేదా అరే ఏంటి అని ఒక ఫీల్లో ఉన్నా. బట్ థియేట్రికల్గా నా మీద, నేను ఎంచుకునే కథల మీద బడ్జెట్స్ ఇంతే. ఈ బడ్జెట్స్లో మేము థియేటర్ తీసుకొని వచ్చి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో February 6th మై రిక్వెస్ట్, ఒక్కసారి రండి. నాకు కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయింది, యూ గైస్ కొందరు చూశారు. ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా కథ అనేది యాక్చువల్గా చీకటి అనే నేను రాసిన లిటరేచర్ కోసం రాసిన కథ. అది చీకటి అనే కథ చదివిన తర్వాత రవి గారు చూసి ఆ కథ చదివి ఇది సినిమా చేద్దాం అన్నట్టుగా అన్న తర్వాత మొదలైనది ఇది. అయితే ఈ కథ రాయడానికి కానీ ఈ సినిమా తీయడానికి కానీ ప్రేరణ ఏంటంటే ఆకలి, నిద్ర, సెక్స్, భయం, ఈ 4 మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనిషికి. అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఈ నాలుగింటి మీదే మనం కంప్లీట్గా జీవరాశి తాలూకా మనుగడ జరుగుతుంటుంది. దీనికి కాకుండా కొత్తగా సృష్టించింది ఏదైనా సరే మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి కానీ కీటకానికి కానీ వేరే ఎటువంటి జీవరాశులకు కూడా లేవు. మనిషి మాత్రమే ఈ 4 నుండి బయటకు వచ్చి ఇంకా చాలా విషయాలు సృష్టించాడు. అంటే డబ్బు కానీ లేకపోతే ఎనీథింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఏదైనా సరే దాన్ని నాగరికతను వచ్చి అంతా వేరే సబ్జెక్టు. అయితే మనిషిలా సృష్టించుకున్న వీటిలో భయం అనేదాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటే ఆ భయాన్ని మనిషి అవతల వాళ్ళ బలహీనతతో ఆడుకోవడానికి కూడా వాడుకున్నాడు. అంటే అట్ ద సేమ్ టైం కామం అనేది ఏదైతే ఉందంటే సెక్స్ అనేది ఓన్లీ రీప్రొడక్షన్కి వరకు మాత్రమే పరిమితమైన దాన్ని, అదే కామాన్ని ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. అంటే ఒక 2.5-3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ 2 పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచొస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాతబస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన, ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది, ఒక తల్లి 2 కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం, తర్వాత సొంత కూతుళ్ళని కొడుకుల్ని నరబలి ఇవ్వడం, తర్వాత చేతబడి పేర్లతో ఇచ్చేయడం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందని అంటే ఓన్లీ దురాశ. అంటే ఇది మనకు తెలియని ఒక చీకటి కోణం ఇది. ఇందులో కొంచెం అంటే పెద్దగా హాని లేకుండా ధనం వరకు జరిగే హాని ఏంటంటే ఇప్పుడు ఈ MLMలు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లు, తర్వాత ఇదేదో ఉంటే మీ ఇంట్లో ఉంటే బాగుంటుందని రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శాండ్ బోవా 2 తలల పాము అని, ఇలాంటి మోసాలన్నీ జరుగుతుంటే ఇది కాకుండా నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఇది డబ్బు కలిసి వస్తుంది, ఈ పూజ చేస్తే నీ పవర్ నిలబడుతుంది, ఈ పూజ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనందరిలో కూడా నాకు తెలిసి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మన ఫ్యామిలీస్లోనో మనకు తెలిసిన ఫ్యామిలీస్లోనో ఒక్కళ్ళైనా కనీసం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతున్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇంకో 2 సంవత్సరాల్లో నాకు 300 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి, నేను ఒక పని మీద పని చేస్తున్నానని చెప్తారు. ఇందులో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఏదో తెలియని ఒక రాయి గురించి వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న 2 అమ్మాయిల్ని ఒక అమ్మాయి పొద్దున్నే రాత్రంతా పూజ చేసి పొద్దున్నే
వాళ్ళ ఇద్దరు నోట్లలో 2 చిన్న మరచెంబులు కుక్కి డంబుల్తో చంపిందంటే ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు దానికంటే ముందు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా లోపలికి. ఇప్పుడు మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక సినిమా తీశారు అనుకోకుండా ఒక రోజున, దాంట్లో కల్ట్. సో ఆ కల్ట్ అంటే అందులో జగపతి బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఇంతమంది పిచ్చోళ్ళు ఇక్కడే తిరుగుతున్నారంటే నిజంగానే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఈ సినిమాలో పిల్లిమాయ అనే ఒక వస్తువు, ఇలాంటి పిల్లిమాయ అనే ఒక ఐటెం గురించి శోధించే, దాన్ని సాధించే ఒక వ్యక్తి జీవితమే ఈ సినిమా యాక్చువల్గా. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ పిల్లిమాయ అనేది ఒకటి ఉంటే, పిల్లి ప్రసవించినప్పుడు దాంట్లో వచ్చే మ్యూకస్ అనమాట అది. సో అది ఉంటే అది ఈరోజు సోషల్ మీడియాలో చాలా పబ్లిక్గా ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మరీ అమ్ముతున్నారు పిల్లిమాయ అని చెప్పి. సో నేను అమ్ముతున్నాను, నువ్వు కొనుక్కున్నంత వరకు ఓకే, కానీ అది ఒరిజినల్ పిల్లిమాయనా కాదా అన్న దాంట్లో ఒరిజినల్ పిల్లిమాయనే సంపాదించాలంటే ఏంటి, ఇలా రకరకాలు ఉన్నాయి. చెప్తూ పోతే గంటసేపు సబ్జెక్ట్ అది కాదు. మొత్తానికి నేను ఇలాంటి చీకటి మనుషులు, అంటే చీకటి మెదడంతా చీకటి ఉండే మనుషుల తాలూకా జీవితాల్లో జరిగే ఒక కథని చాలా ట్రూ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా, ఇది యాక్చువల్గా అందరూ చెప్పినట్టు హర్రర్ కథే, కానీ ఇందులో దెయ్యం ఉండదు. ఫస్ట్ థింగ్, మనిషి కంటే పెద్ద దెయ్యం లేదన్నదే ఈ సినిమా. మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం ఏదీ లేదన్నదే ఈ సినిమా తాలూకా. ఈ సినిమాలో దెయ్యం లేదు, అలాగని ఏ సైడు తీసుకోవట్లేదు. ఇది చాలా ఒక ఫ్యామిలీ స్టోరీ, బేసికల్గా ఒక అమ్మ కూతురు స్టోరీ ఇది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.